ఒక ఆవిడ ఎందుకో ఒకానొక రోజున తొంగి చూసింది లోపలికి. ఉలిక్కి పడింది. తేజస్సుతో ఒక పిల్లవాడు తపస్సులో ఉన్నాడు. ఆవిడికి భయం వేసి కదపడానికి వెళ్ళి ఆయన దగ్గర బట్టలు పెట్టి ఇవి కట్టుకుంటారన్న ఉద్దేశ్యంతో ఒక తువ్వాలు ఒక పంచ అవి పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. తన శరీరం గురించే తనకి ఎరుక లేనటువంటి వ్యక్తికి ఆవిడ పట్టుకొచ్చి పెట్టినటువంటి బట్ట ఎలా తెలుస్తుంది? ఆయన అలాగే సమాధిమగ్నులై ఉన్నారు. శేషాద్రి స్వామి కనిపెట్టారు. కనిపెట్టి ఒక రోజున శేషాద్రి స్వామి కూడా బ్రహ్మజ్ఞాని, కంచికామకోటి కంచిలో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం పొందినవారు. ఆయన వెడుతున్న పిల్లలు వెనకాతలపడి రాళ్ళు విసురుతుండేవారు. ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గర ఉన్న పిల్లవాడి కోసమని వెడుతుంటే వెనకపడి పిల్లలు ఆయన రాళ్లతో కొడుతుంటే శేషాద్రి స్వామి లోపలికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నలుగురిని పిలిచి, ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి, ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో, తొడలన్నీ కొరికేసి ఆ పిల్లాడికి ఏం చెప్పారు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టారు. అప్పుడు ఒక నలుగురు వచ్చి ఈయన్ని కదిపారు. కదిపితే ఈయన కదలలేదు. ఈయన ధ్యానమగ్నుడై అలాగే ఉండిపోయారు. ఉండిపోతే ఈయన్ని అలాగే ఎత్తి తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పటికీ మీరు నిజంగా కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుందండి. ఆయన్ని ఎత్తి తీసుకొస్తున్నప్పుడు ఈ కిందంతా నెత్తుటి అట్టలు పురుగులు తింటూ అలా తీసుకొచ్చి కూర్చోబెడితే ఆయన ఒకసారి బహిర్ముఖులై దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేసేస్తారు, విభూతితో చేసేస్తారు, పాలు చేసేస్తారు, పంచదార చేసేస్తారు. అన్నీ చేసేస్తే ఇవన్నీ కలిసి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి. ఒక్కొక్కళ్ళ మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులైతే అర్చకులు అన్నీ కలిసిపోయినటువంటి ఆఖరికి పోసేసినటువంటి సెంటు లవండరు కూడా కలిసిపోయేది. ఆ పాలో గ్లాసులు అక్కడ పెట్టేవారు. రంగులతోటి అన్ని పైన నూనె నెయ్యి తెట్లుతో, నూనె ఉండదనుకోండి, నేతి తెట్టుతో ఉన్నటువంటి ఆ పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు. ఇది రుచిని కానీ, ఇది నాకు ఇచ్చారేమిటని కానీ ఆయన అడిగేవారు కాదు. ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి, ఏమయ్యా అంత చిన్న వయస్సులో అటువంటి తపశ్శక్తిని పొందాడు, ఆయనకి అవే ఇచ్చేది, ఉత్సవమూర్తులకు మీరు కేవలము క్షీరాభిషేకం చేసినప్పుడు పాలొక్కటి పడతారు కదా, అవి పట్టుకెళ్ళి అక్కడ పెడుతూ ఉండండి, తాగితే అవి తాగుతారు, లేకపోతే లేదంటే అప్పటి నుంచి పాలు పెట్టేవారు. అలా మహానుభావుడు చాలా కాలం అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టారు, గోళ్లతో గోకారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఉమ్మి కూడా ఉమ్మారు ఆయన మీద. ఆయన తరువాతి కాలంలో ఇక్కడ కూర్చోవద్దు మీరు ఒక్కనాడు ఆయన ఎదురు తిరిగి ఏమిటి అఘాయిత్యం అని ఎవరిని అనలేదు. వాహన మంటపంలోకి దూరి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఆలయ అధికారులు విమర్శించారు రమణ మహర్షిని. తెలుసా అండి, ఎవ్వరికీ కనపడకుండా మంచి పొడుగైన మనిషి భగవాన్ వాహనాల మధ్యలోంచి దూరి ఎవ్వరికీ కనపడకుండా ఓ గోడమూల కూర్చుని, రాత్రి లేదు పగల్లేదు, చీకటి, ఎవ్వరు వచ్చేవారు కాదు, అక్కడ కూర్చుని తపస్సు చేసేవారు. అక్కడున్నారని తెలుసుకుని అక్కడ కూడా ఆయన అలదడి చేశారు. చేస్తే అసలు చీకటి పడితే ఎవరు వెళ్ళేవారు కాదు. ఆలయం దక్షిణం వెనక అసలు ఇప్ప చెట్టు ఉండేది, అక్కడ కూర్చుని తపస్సు చేశారు కొన్నాళ్ళు. ఇలా ధ్యానమగ్నులై ఉండిపోతుంటే మహానుభావుణ్ణి ఉద్దండి నాయనార్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మహాభక్తుడు, పక్క ఊళ్ళో ఉండేవారు. ఆ ఉద్దండి నాయనార్ ఒకసారి